ఇదేంటిది? నైస్. ఇది చేసింది ఎవరిది? బట్ నేను అవునండి. చాలా బాగుంది తమ్ముడు. ఇది కూడా వెరీ వెరీ క్లోజ్. సటిల్ గ్రీన్ ఉంది దీంట్లో, బట్ నో వరీస్. ఈ లైట్స్ చాలా బాగా మ్యాచ్ చేస్తావు. వెరీ వెరీ నైస్, అవుట్ స్టాండింగ్. బాగా చేసావు తమ్ముడు. ఈ లైట్స్ వామ్ వస్తున్నాయి కదా, ఇది కూడా మార్చావా? మారింది. ఓకే, బాగుందమ్మా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. కీ పూర్తిగా రాకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, వెంటనే వస్తాను. నేను కూడా అన్నాను ఇట్స్ విల్ టేక్ టైమ్ టు గెట్ ద ఆల్ఫా. ఓకే, అంత ఈజీ ఏం కాదు. ఓకే, ఒక సీనియర్కి 2 days టైం పడుతుంది. ఓకే, నైస్. ఇది కూడా బాగుంది. ఈ షాడో లెవెల్స్ బాగున్నాయి యాక్చువల్లీ దీనికి. ఓకే, ఇది ఒరిజినలే కదా. ఓకే, ఈ షార్ట్ యొక్క థీమ్ ఏంటంటే ఇది ఎటు వెళ్ళినా సరే ఒకేలా కనపడుతుంది అనమాట దీనికి. ఈ సినిమాలో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కూడా చూపిస్తున్నాడు కదా. ఈ స్ట్రైట్ దారి ఎలా అయితే ఉందో రైట్ సైడ్ చూసినా సరే అదే దారి కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ చూసినా సరే అదే దారి కనబడుతుంది. అంటే కన్ఫ్యూజ్లో ఉందని చెప్పేటువంటి ఉద్దేశం ఉంటుంది షార్ట్. నైస్, ఇది కూడా బాగుంది. కొంచెం గ్రీన్స్ తక్కువ ఇది చూసా. దీంట్లో కొద్దిగా స్లైట్లీ గ్రీన్స్ ఉన్నాయి, దీంట్లో గ్రీన్స్ తక్కువ ఉన్నాయి. సటిల్గా కొద్దిగా గ్రీన్స్ యాడ్ చేస్తే లుక్స్ బెటర్. చూసారా, ఈ బీజీ వెరీ ఫ్లాట్ ఉంది చూసారా. ఇప్పుడు నిన్న చేసిన బీజీ ఎవరు నిఖిల్ చేసి అంటున్నాడు, ఈరోజు మీరు చేసిన దాంట్లో కొంచెం డెప్త్ ఉంది. రైట్, గమనించారా? సో ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒత్తిడి చేసిందైనా సరే డెప్త్లు అయితే ఉన్నాయి. ఇంతకుముందు చేసిన దాంట్లో అయితే కంప్లీట్గా ఫ్లాట్ ఉండే. ఇది వెరీ వెరీ ఫ్లాట్ ఉంది. ఇది కలర్స్ కూడా లేవు. ఓకే, బట్ ఫస్ట్ అటెంప్ట్ ఇస్ ఫైన్. ఓకే, ఇది చేసావు కదా. ఓకే, మన డిస్కషన్ ఆల్రెడీ అయిపోయింది కదా. నిఖిల్ వెరీ ఓకే. ఇవి బ్లాక్స్ బాగా లిఫ్ట్ అయిపోయినాయి అమ్మ, డార్క్ ఉండాలి. బ్లాక్స్ బాగా లిఫ్ట్ అయిపోయినాయి. సో బీజీ ఆల్సో కొంచెం ఆక్వర్డ్గా ఉంది. గ్రౌండ్ కూడా కలర్ మ్యాచ్ చేస్తే నీకు ఇంకా బెటర్ కనిపిస్తుంది. ఇవి నిన్నటే అనుకుంటా, వెడ్నెస్డేవి. లుక్స్ ఫైన్, దిస్ ఇస్ లుక్స్ ఫైన్. యా, లుక్స్ ఫైన్, వెరీ గుడ్. నాకు ఇది బాగా నచ్చింది, సీను చేసింది. కొంచెం కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ బట్ నాట్ బ్యాడ్. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ బాగుంది. జగన్నాథ్ చేసింది కూడా బాగుంది. సో ఇదే షార్ట్ మీరు కీ పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. డోంట్ వరీ. మీన్ వైల్ ఏదైనా డౌట్స్ వస్తే అక్కడ మీరు ఆగిపోతే నేను చెప్తాను. సో ఈరోజు ఇంకొక చిన్న కీయింగ్ షాట్లోనే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, అంటే కొంచెం డిఫికల్టీసే కానీ గుర్తుపెట్టుకోండి, ఏ కీయింగ్ షాట్ అయినా సరే అదే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే మెథడ్స్ మాత్రమే ఉంటాయి. ఈరోజు మీకు నేను మ్యాజిక్ ఆఫ్ 10 అనేది ఒకటి చెప్తాను మీకు. నేను ఇప్పుడు దాకా మీకు చెప్పలేదు కదా మ్యాజిక్ ఆఫ్ 10 అనేది, చెప్పాను. సో ఈ మ్యాజిక్ ఆఫ్ 10 అని చెప్తాను. సో నెక్స్ట్ వీక్లో ఇంకో అద్భుతం చెప్తాను. మీ రెండు తెలిస్తే మీరు ఎలాంటి కీ షాట్ అయినా సరే ఒంగోబడి గుద్దేయచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను చెప్పేటువంటి మ్యాజిక్ ఆఫ్ 10 అని ఎందుకన్నానంటే దాంట్లో 10 నోట్లతో మనం వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఓన్లీ 10 notes మాత్రమే. 10 notes మనం యాడ్ చేసి మనం ఆల్మోస్ట్ గ్రీన్ మ్యాట్ కానీ బ్లూ మ్యాట్ కానీ షార్ట్స్ 80% ఆఫ్ ది షార్ట్స్ 100% క్వాలిటీ తీసుకురావచ్చు. 80% ఆఫ్ ది షార్ట్స్ 100% క్వాలిటీ తీసుకురావచ్చు. అన్ని షార్ట్లు లేవన్నమాట. ఓకే, మ్యాజిక్ ఆఫ్ 20 అని ఇంకోటి నోడ్ ఉంటుంది.
అదైతే ఇంకా ఫాస్ట్గా మొత్తం తీసుకోవచ్చు. మ్యాజిక్ ఆఫ్ 10, మ్యాజిక్ ఆఫ్ 20 అనేది ఎవడో నామకరణం చేసింది కాదు, అవి నాకు నేను పెట్టుకున్న పేర్లు. ఓకేనా, ఈ నోట్ నేను తయారు చేసింది అనమాట. దీని మీద పేటెంట్ రైట్స్ కూడా నావే ఉన్నాయి. ఓకే, మీరు కూడా చేసుకోవచ్చు, అలా ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు కూడా బోల్డ్ నెంబర్ ఆఫ్ నోట్స్ తీసుకోవచ్చు, ఆ నెంబర్ ఆఫ్ నోట్స్ని తయారు చేసి చేసుకోవచ్చు. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాజిక్ ఆఫ్ 10 బ్యాక్ సైడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ దిస్, ఇలా ఉంది. ఓకే, ఇది ఏంటి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా చేస్తే మనకి ఈ మ్యాజిక్ ఆఫ్ 10 అనేది వర్కౌట్ అవుతుంది, అదేవిధంగా ఎలాంటి షార్ట్స్లో వర్కౌట్ అవుతుంది అంటే కనుక మ్యాజిక్ ఆఫ్ 10 అనేది చూద్దాం. మ్యాజిక్ ఆఫ్ 10 అనేది ఒక గొప్ప విషయం కాదు, జస్ట్ ఏంటంటే ఒక పేరు అంతే. నేను ఒక 10 నోట్లతో వచ్చింది కాబట్టి ఆ పేరు అలా పెట్టాను అంతే, కానీ అట్లాంటిది ఏం లేదు. ఎలాంటి మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఈ షార్ట్స్ అవడానికి. సింపుల్ షార్ట్స్ అండ్ ఇన్ ద సెన్స్ మిడ్ రేంజ్, బేసిక్ రేంజ్ నుంచి మిడ్ రేంజ్ వరకు కూడా ఈ షార్ట్స్ డీల్ చేస్తుంది అనమాట. సో అది షార్ట్ అనేది కొంచెం క్లోజ్లో ఉన్నా పర్లేదు, కొంచెం వైడ్ ఉన్నా పర్లేదు, ఫోల్డింగ్స్ ఉన్నా పర్లేదు, కొంచెం మ్యాట్ అటు ఇటు ఉన్నా పర్లేదు, మోస్ట్లీ ఇది ఈ షార్ట్ అన్నిటిని డీల్ చేస్తుంది అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఎలాంటి షార్ట్స్ అయినా. లేదంటే కొన్నిసార్లు ఇది కావాలి, ఏది దాన్ని ఏమంటారు, ఇలాంటి షార్ట్స్, ఈ షార్ట్స్ అన్నిటిని కూడా ఇది డీల్ చేస్తుంది. లేదంటే ఒకసారి క్లీన్ ప్లేట్ కావాల్సి ఉంటుంది, క్లీన్ ప్లేట్ ఉన్నా సరే ఆల్మోస్ట్ మీకు అన్నిటిని కూడా జనరేట్ చేస్తుంది. ఇది ఫోర్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్. నాట్ ఓన్లీ గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ కూడా చేస్తుంది. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ అని ఏమి ఉండదు, ఏ మ్యాట్ అనేది చేస్తుంది. ఓకే, ఇంకొన్ని షార్ట్ తీసుకుందాం. ఈజీనే, వర్క్ చాలా ఈజీ. లక్షలో ఏ షార్ట్ అనే అవుతుంది. ఇలాంటి ఫోల్డింగ్స్ ఉన్నాయి ఏం కాదు. ఫోల్డింగ్స్ ఉన్నప్పుడు కీ బార్ రావాలంటే ఏం కావాలి? నో నో నో, నేను ఏమడిగాను నిన్ను? వెరీ గుడ్, స్క్రీన్ లెవెలింగ్ కావాలి, క్లీన్ ప్లేట్ ఉండాలి. స్క్రీన్ లెవెలింగ్ కావాలి. సో క్లీన్ ప్లేట్ ఉంటే మంచి అవుట్పుట్ జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక యూనివర్సల్ పేజీ తీసుకున్నాను ఏదో ఒకటి. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేసి మా గుండోడుతోనే. ఓకే, ఈ స్క్రీన్ లెవెలింగ్ చేయాలంటే కనుక ఇప్పుడు మనం చేయబోయేటువంటి మ్యాజిక్ ఆఫ్ 10 చేయాలంటే మనకి 3 కావాలి. ఏంటి? ఇన్పుట్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, క్లీన్ ప్లేట్ కావాలి, లేదా ఇలాంటి సింగిల్ కాన్స్టెంట్ కలర్ అయినా కావాలి. క్లీన్ ప్లేట్ ప్లేస్లో టేక్ ఎనీ కాన్స్టెంట్, దట్స్ ఇట్. మ్యాట్ బాగుంది కాబట్టి కాన్స్టెంట్, మ్యాట్ బాగాలేకపోతే క్లీన్ ప్లేట్. ఓకేనా, మ్యాట్ బాగుంది కాబట్టి కాన్స్టెంట్, మ్యాట్ బాగాలేకపోతే క్లీన్ ప్లేట్. సో ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటున్నా.
కొంచెం పెద్ద ఫోటోలను తీసుకుందాం. ఓకే, ఇదే వేద్దాం. ఓకే, ఇది ఫుటేజ్. ఓకే, సో మనకు కావాల్సింది, వింటున్నారా? ఎవరు మాట్లాడట్లేదు? అది దేర్ వింటున్నామన్నా. యా, సింపుల్. సో మనకు కావాల్సింది ఇన్పుట్, క్లీన్ ప్లేటు లేదా స్క్రీన్ కలర్ ఉండేటువంటి కాన్స్టెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్. జస్ట్ 10 నోడ్లు వేస్తే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, చేద్దాం. సో ఆల్వేస్ ఎప్పుడు మీరు ఇలాంటి మెథడ్స్ చేసినా సరే ఖచ్చితంగా మీరు రెడ్యూస్ నాయిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి చీట్ మెథడ్స్లో ఇవన్నీ కూడా చీటింగ్ మెథడ్స్ అనమాట. ఇలా చేస్తారా చేయకూడదా పక్కన పెడితే ఇవన్నీ చీటింగ్ మెథడ్స్. ఈ మెథడ్స్ యూస్ చేసి మనం ఈజీగా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం. మెయిన్ షాట్స్ ఇలా చెయ్యం మనం. మెయిన్గా దీన్ని ఇదే ఏ షాట్ ఇచ్చినా మనం ఇలా చెయ్యం. మామూలుగా ఆల్ఫా తీసి డిస్ప్లే చేసి బ్యాక్గ్రౌండ్ తీసిన తర్వాత ఏవైతే కొన్ని డీటెయిల్స్ రావట్లేదో అలాంటి ప్లేసెస్లో మనం ఇలాంటి చీట్ మెథడ్స్ వాడతాం. సో ఎలా యూస్ చేస్తామంటే, ఫస్ట్ వన్, టేక్ వన్ కీలైట్ నోడ్, కిల్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, నోడ్ నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్ మీకు తెలుసు ఆల్రెడీ మైనస్ చేస్తాం కదా మనం. అవునండి. మైనస్ నోడ్ నెంబర్ 2 అండ్ అదేవిధంగా సాచురేషన్ డౌన్ చేస్తాం, నోడ్ నెంబర్ 3. ఓకే, ఇక్కడికి అయినాయి 3 అయినాయి. ఇంకెన్ని కావాలి? 7 కావాలి. డైరెక్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ చేసామో సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా యాడ్ చేసాం. ఓకేనా? 3 3 6. అర్థమవుతుందా? మీరు కావాలంటే మీరు ఇక్కడ ఏదైతే సబ్మిట్ చేశానో దీంట్లో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేశాను ఫస్ట్ మీకు గమనించండి. మీకు ఫస్ట్ ఆడడం మర్చిపోయాను నేను. ఇలా ఉంది కదా, ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? స్లైట్లీ ట్రై చేయండి ఏమన్నా. ఇక్కడ ఏదో ఎక్స్ట్రా చేశాను కదా, మీకు ఏమైనా అర్థమవుతుందా? ట్రై చేయండి. పెట్టారన్న ఒక మెజ్లో ఫ్రమ్ తీసుకున్నారు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను చాలాసార్లు, ఫ్రమ్ అన్న ఒకటే మైనస్ అన్న ఒకటే అని. విన్నారు ఎప్పుడైనా? తెలుసా? బట్ పైప్స్ మారుతాయి అంతే. ఫ్రమ్ అన్న ఒకటే, మైనస్ అన్న ఒకటే, డిఫరెన్స్ అన్న ఒకటే అని చెప్పాను. ఓకే, సరే. ఇక్కడ దీన్ని మైనస్ చేసాం. ఓకే, ఇక్కడ మైనస్ చేసాం. సో మనం ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా మైనస్ చేస్తాం. సో ప్రస్తుతానికి దీంట్లో మనకి ఈ ఇన్పుట్ మనం ఈ విధంగా చేసాం. ఇక్కడ ఒక 3 నోట్లు అయినాయి. ఇదే ఇన్పుట్ మనం ఇక్కడ కాపీ చేసుకున్నాం, 6 నోట్స్ అయినాయి. ఇంకా 4 నోట్స్ వేస్తే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రెండు మనం మైనస్ చేసాం కదా, దీనికి కూడా మనం మైనసే చేస్తాం. మైనస్. ఓకే, 3 3 6 7. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు మళ్ళీ అడిక్టివ్ చేస్తాం దీంట్లోనే. ట్యాబ్లెట్ తీసుకొస్తాను హేమా, తీసుకో, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ రెండింటికి మనకి చూసారా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా కలర్స్. ఈ రెండింటికి మనం ఏం చేస్తామంటే డివైడ్ యాడ్ చేస్తాం. డివైడ్. ఓకే, ప్యూర్ వైట్ వచ్చిందా? వచ్చిందాన్ని ఏం చేస్తామంటే మనం దీంతో మల్టిప్లై చేస్తాం. డివైడ్ చేసిన చేయవలసింది ఏంటి? మల్టిప్లై. ఇప్పుడు ఎన్ని నోట్లు అయినాయి? 9. మరి ఇంకొకటి కావాలి కదా. అవునండి. మెర్జ్ నోడ్ ప్లస్ అయిపోయింది. అవుట్పుట్ ప్లస్ తీసుకెళ్ళి ఇన్పుట్కి ఇచ్చేయడం. సారీ,
దీన్ని స్వాప్. ఎస్, దట్స్ ఇట్. ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు కొన్నిసార్లు, వద్దు స్పిల్ తీయలేదు కాబట్టి ఓకే ఫైన్. 3 3 3 6 7 8 9 10. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ చెక్ చేద్దాం. డీటెయిల్స్ మిస్ అయినాయా, వచ్చినాయా, కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది. సో స్లైట్లీ మనం దీనికి బ్లాక్స్ కూడా మ్యాచ్ చేద్దాం. కొంచెం నాకు చాలా ఆక్వర్డ్గా కనబడుతుంది. నా కీబోర్డ్ ఎందుకో పని చేయట్లా. డబల్ క్లిక్ హియర్, క్లిక్ ఇట్ హియర్, క్లిక్ ద బ్లాక్స్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం ఇన్పుట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో అవుట్పుట్లో వచ్చినాయా లేవా. ఇన్పుట్ డీటెయిల్స్ మోస్ట్లీ మీకు పిక్సెల్ కూడా పోదన్నమాట. మీకు పోతుంది ఏమైనా పిక్సెల్ అయినా. లేదన్నా. 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ విల్ గెట్ బ్యాక్ ఇదే మెథడ్ యూజ్ చేసి. అర్థమవుతుందా? సేమ్ ఇప్పుడు ఒక్కసారి సెటప్ ఉందనుకోండి, సేమ్ ఇదంతా ఏంటి, క్లీన్ ప్లేట్, సారీ ఇదంతా ఇన్పుట్, ఇది క్లీన్ ప్లేట్, ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మీకు ఎనీ షాట్, అది హెయిర్ డీటెయిల్ ఉందా, తొక్క ఉందా, తోలు ఉందా, దానికి అనవసరం, వచ్చి పడిపోతుంది. ఇప్పుడు ఇలా ఉందా, పడిపోతుంది, చూద్దాం. అది సేమ్, బట్ ఇక్కడ మనం స్క్రీన్ కలర్ మారే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం స్క్రీన్ కలర్ని పిక్ చేసుకోవాలి మోస్ట్లీ. అది చెక్ చేయండి మళ్ళీ. 1 2 మీకు హెయిర్ డీటెయిల్ తొక్క బొక్క అని ఏమీ లేదు, పడిందా వచ్చి బయట. ఇక్కడ ఎందుకు పోయింది అంతని, గ్రీన్ ఉందన్న. గ్రీన్ కలర్ ఉంది కాబట్టి. సో అక్కడ మనం గార్బేజ్ మాస్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి, రైట్. అది ఏ ఇన్ఫర్మేషన్ కూడా పోదు మీకు. అర్థమవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ ఆఫ్ 10. ఇట్స్ వెరీ 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 అనమాట, యూజ్ఫుల్ టాపిక్. అండ్ మీరు నాట్ ఓన్లీ దిస్ వన్, ఇది కూడా తీసుకోండి. ఓకే, ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇదే కలర్తో మనం పిక్ చేసుకుందాం, దీన్ని సేమ్ కలర్తో పిక్ చేసుకుందాం, ఏమైందో చూద్దాం. మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమొచ్చేసింది, మనకి ఇవి వచ్చాయి, ఫోల్డ్స్ వచ్చాయి. ఫోల్డింగ్స్ అక్కడ ఉండాలి. ఏం చేయాలి మనం, లెవెలింగ్ అవసరం లేదు, జస్ట్ మనం క్లీన్ ప్లేట్ ఉన్నా చాలు. ఐబిక్ ఎక్కాలా, జూప్ జూప్. ఓకే, మనకి ఉన్నంత వరకు మ్యాక్సిమం మనకి క్లీన్ ప్లేట్ ఉందనుకోండి, కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్, కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ట్రాక్ పాయింట్స్ తీసేసుకోండి, నేను ట్రాక్ పాయింట్స్ ఏమైనా కన్సిడర్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, దీని ప్లేస్లో ఇది పెడతాను నేను. పోనీయా, అదిగో. సో ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పూర్తిగా పోలేదని అర్థం, ఇక్కడ పూర్తిగా పోలేదని అర్థం. అందుకోసం చెప్పి ఇలా వస్తుంది. సో మన ట్రాక్ పాయింట్ను దాన్ని ఏమంటారు, నీట్గా మనం క్లీన్ ప్లేట్ని ప్రాపర్గా డీల్ చేసినట్లయితే నీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనమాట. సో బట్ మోస్ట్ నీకు యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్, నువ్వు డీటెయిల్స్ ఏం మిస్ అవ్వవు. అదిగో, అర్థమవుతుందా? వంశీ, తరుణ్, ఈశ్వర్, జగన్నాథ్, సమంత్, యా ప్లీజ్ రెస్పాండ్. ఓకే, ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ ఎనీ కీయింగ్ షాట్. నాట్ ఓన్లీ ఇది గ్రీన్ మ్యాట్కి అప్లై అవుతుందా, లేదు బ్లూ మ్యాట్ కూడా అవుతుంది. అన్నీ ఉండాలి కానీ ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇదిగో, సో దీనికి నేను గ్రీన్ మ్యాట్ ఇది అప్లై చేశాను. అండ్ స్క్రీన్ అయితే ఇది తీసుకున్నాను. ఓకే, అండ్ బీజీ అయితే ఇది పెట్టాను. ఖచ్చితంగా పని అవుతుంది. క్లీన్ ప్లేట్ షిట్, యా.
ఎందుకు ఈ రావట్లేదంటే లైట్ లో నేను బ్లూ చేసింది పెట్టలేదు గ్రీన్ ఈ కదా, లైట్ లో సో దీన్ని మనం బ్లూ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామో ఇక్కడ కూడా అదే చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మాత్రం అవుతుంది. ఓకే, సో ఇక మనం గ్రీన్ తీసినప్పుడు ఖచ్చితంగా గ్రీన్ అయిపోయిందా, గ్రీన్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది. టిటిన్ 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 టిటిన్. ఎందుకు హేజీ వచ్చింది చెక్ చేయాలి ఇప్పుడు నేను. అన్న దీనికి ఆల్ఫా క్రియేట్ చేసుకుని Grade అన్న. గ్రేడ్ వల్ల Grade. వచ్చింది, గ్రేడ్ అది. ఓకే, మోస్ట్లీ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. మీకు కీ చేసినా కూడా మీకు ఎంతలా రాకపోవచ్చు కొన్నిసార్లు, చూసారా, ఒక్క డీటెయిల్ కూడా పోదనమాట. ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, నో ప్రాబ్లం. మీరు హార్డ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ గ్రీన్ Blue light, బ్లూ కలర్ blue. ఉంది కదా, అదే బ్లూ కలర్ ఎత్తుకెళ్ళిపోయింది అక్కడ. దట్ టు బ్యాక్గ్రౌండ్ కూడా హై ఎక్స్పోజర్ ఉంది, అందుకే ఎగిరిపోయింది అది. ఓకే, ఇలా ఉండాలి డీటెయిల్స్ మనకి. ఏ బేబీ కొట్టామంటే అసలు మీకు డీటెయిల్స్ అనేవి మీకు చెక్కు చెదరకూడదు అనమాట. సరే, ఒక్క పాయింట్ కూడా మీకు ఒక్క పిక్సెల్ కూడా పోలేదు. ఆల్మోస్ట్ ఇదనే కదండి, ఏ కీయింగ్ షాట్ చేసినా సరే మీ దగ్గర నుంచి ఇలాంటి డీటెయిల్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ ఎక్కడైనా సరే, రైట్? క్లియర్? క్లియర్. ఇంకొకసారి నేను పక్కన ఉంటాను, నేను చేస్తూ ఉంటాను, మీరు చెప్పండి. ఓకే, చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో మండే నుంచి మీ క్లాస్ ఇంకొంచెం వేగంగా ఉంటుంది. ఓకే, వేరే టాపిక్స్ చెప్తాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఆప్షన్ అయితే మాత్రం నేను చేసేది ఏం లేదు, మళ్ళీ చెప్పాలని చెప్తాను కాదనట్లా. ఆ మూమెంట్లో చెప్పేది ఇప్పుడు మీకు అనుకోండి అట్లీస్ట్ ఒక 45 minutes 1 hour ప్రాక్టీస్ కూర్చొని చెప్పడానికి టైం ఉంటుంది. సో తను మిస్ అయ్యారనుకోండి, నాకు మళ్ళీ అంత క్లాస్ చెప్పను. బికాజ్ ఆఫ్ నాకు నైట్ క్లాస్ 10 o'clock ఉంటుంది, 10:30కి. దాన్ని మానేసి ఇప్పుడు నేను 9కే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు కుదరట్లేదు. నాకు నైట్ బాగా లేట్ అయిపోతుంది ఆఫీస్లో, నేను చేయడం కుదరట్లేదు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇదేమని మళ్ళీ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ షార్ట్తో చేద్దాం, లేదంటే ఈ షార్ట్ ఏదైనా ఓకే, ఈ షార్ట్తో చేద్దాం. హెయిర్ ఉందని చెప్పి డౌట్స్ ఏం అవసరంలా, ఏదైనా ఓకే, ఎలాంటి షార్ట్ అయినా వస్తుంది. బట్ మనకు కావాల్సిందల్లా ఏంటి, గ్రెయిన్స్ ఉండకూడదు. ఒకవేళ ఫోల్డింగ్స్ లాంటివి ఉంటే క్లీన్ ప్లేట్ ప్రాపర్గా ఉండాలి. ఓకే, అంటే దీనికి కొంత బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు, సింపుల్ లాజిక్. మీకు అందరికీ డిస్పిల్ మ్యాడ్నెస్ యొక్క ముందు ఫస్ట్ మెసేజ్ తెలుసు కదా. అవును, తెలుసా. మీరు అందరూ మామిడిపళ్ళు తిన్నారా ఈ సంవత్సరం? ఎవరికైనా సెకండ్ లేచినాయా? లేదా ఎవరికి ఓకే, సో ఫస్ట్ నోడ్ ఏం చేయాలి, గ్రీన్ వన్ పెట్టుకోవాలన్నా, ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ నోడ్ మెర్జ్ నోడ్ తీసుకోవాలి, మైనస్. అవును, సాచురేషన్ నోడ్ వేసుకొని సాచురేషన్ డిక్రీస్ చేసుకో. సాచురేషన్ నోడ్ వేసుకోవచ్చు, లేదంటే కలర్ కరెక్షన్ నోడ్ కూడా కలర్ వేసుకోవచ్చు. కరెక్షన్. ఓకే, ఇది 3 ఇక్కడ 3% అయింది. కాన్స్టెంట్ Take one more constant node here. Pick this one. మీ దీంట్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, తర్వాత చెప్తాను అవి నేను. ఓకే, కొన్నిసార్లు ఎడ్జ్లు వస్తూ ఉంటాయి, ఆ ఎడ్జ్లు రీచ్లు కూడా చెప్తాను దీంట్లో, తర్వాత చెప్తాను. ఓకే, నౌ ఇస్ ఫైన్. 3 Same and 3 method. 6. బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకోవాలి కదా. ఇదే బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను సేమ్ మూడు మైనస్లో వేసుకుంటాం. 3 మధ్యలో కూడా మనకి మైనసే ఉంటుంది. ఓకేనా, మీరు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానంటే, ఇది ఏ దీనికి ఉండాలి, బి దీనికి ఉండాలి, సిందేసుకోవద్దు. ఫస్ట్ ఏదో కనెక్ట్ చేయాలి, బొక్క పెద్ద వీకేదేం లేదు. ఓకేనా, ఫస్ట్లో ఏ దానికి కనెక్ట్ చేయాలి, దీనికి కనెక్ట్ చేయాలి, ఇదైతే మనకు తెలిసిందే కదా. ఏ ఆల్వేస్ ఇన్పుట్ అనమాట. ఓకే, మైనస్ చేస్తూ ఉంటాం. మాకు ఎప్పుడైతే రివర్స్ అయిందనుకో అవుట్పుట్ రాదు. ఓకే, దీనికోసం టెన్షన్ కూడా అక్కర్లేదు, జస్ట్ షిఫ్ట్ ఎక్స్ కొట్టుకుంటే అయిపోతుంది. దానికోసం మ్యాథమెటికల్ థియరీ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, అంత అవసరంలా. జస్ట్ టైప్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది మీకు. ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ ఒక్కోసారి మనం
మైనస్ పెట్టుకున్నా వస్తుంది, ఫ్రమ్ పెట్టుకున్నా వస్తుంది. అలా అని చెప్పి ఏ పైప్ దానికి ఏ పైప్ దీనికంటే టెన్షన్ తీసుకోకూడదు. అవుట్పుట్ రాకపోతే స్వాప్ చేయండి అంతే. ఓకే. ఒక్కసారి చూద్దాం. మెష్ నోడ్ 3, వేసుకొని 3, డివైడ్ 6, చేసుకోవాలి. 7. సో ఆల్రెడీ మనకి 2 ఇన్పుట్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేసుకుంటాం, డివైడ్ డివైడ్ చేస్తాం. చేసుకుంటాం. డివైడ్. ఇది కూడా అంతే. ఇది కూడా మనకి ఏంటంటే మీరు డివైడ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఓకే. ఒకవేళ షిఫ్ట్ ఎక్స్ అయిందనుకోండి, ఇది లుకింగ్ ఆక్వర్డ్, కొంచెం డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఇదిగో ఇలా వస్తుంది. మనకు కావాల్సింది ఇలా కాదు కదా, కావాల్సింది ఇలా వస్తుంది. ఓకే. ఓకే. సో ఆల్వేస్ ఎప్పుడు మనకి ఇన్పుట్కి ఎప్పుడు కూడా ఏ పైప్ ఉంటుంది. ఓకే. డివైడ్ తర్వాత వెంటనే చేయాల్సిన పని ఏంటి, మల్టిప్లై. మల్టిప్లై మాత్రమే చేస్తాం చేసిన వెంటనే. ఎక్కడైనా సరే మైనస్ చేసిన ఏం చేస్తాం, ప్లస్ ప్లస్ చేస్తాం. సో నౌ 3, 3, 6, 7, 8, 9. ఓకే. డివైడ్, మల్టిప్లై. ఓకే. ఏదో వచ్చింది అవుట్పుట్ చూద్దాం. సో లాస్ట్ వచ్చింది ప్లస్ చేయాలి. ఎక్కడికి, స్పిల్ దగ్గరికి. ఓకే. రాలేదు, డోంట్ వరీ, దీన్ని షిఫ్ట్ ఎక్స్ కొట్టు. కీబోర్డ్ సంథింగ్ ఇష్యూ ఉంది అందుకు. అయిపోయిందా, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే. నువ్వు ఏ డీటెయిల్స్ మిస్ అవ్వ అనమాట. అదిగో రైట్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ ఫర్ గెటింగ్ డీటెయిల్స్. క్లియర్ అండి. సో మనం ఇప్పుడు దాకా మనం ఎన్ని రకాల మెథడ్స్ చెప్పుకున్నాం చెప్పండి. 4 అండి. 5 దీంతో 5. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫా బయాస్. ఆల్ఫా బయాస్. ఓకే. 1 సెకండ్. ఆల్ఫా బయాస్. సెకండ్ వచ్చేసి ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా. ఎడ్జ్ ఎక్స్టెన్షన్. వెరీ గుడ్, ఎడ్జ్ ఎక్స్టెన్షన్. ఇంకోటి ప్లస్ అండ్ మైనస్. ప్లస్ అండ్ మైనస్ తో ఫామ్ చేస్తాం. ప్లస్ అండ్ మైనస్ తోనా? అవును. ఎడ్జెస్ మల్టిప్లై చేస్తాం కదా, మల్టిప్లై చేసాం కదా, డివైడ్ చేసిన మల్టిప్లై చేసాం. అడక్టివ్ గేర్ అన్న. ఎడిక్టివ్ కీర్ కూడా చెప్పుకున్నాం. యాక్చువల్గా మనం అదే చెప్దాం అనుకున్నాను. ఎడిక్టివ్ కీర్ అంటే మనం డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తాం కదా, అదొకటి. అదేవిధంగా ఇంకోటి చేసాం ఏంటంటే డివైడ్ చేసిన తర్వాత ఎడ్జ్ బ్లర్ మ్యాటర్ కాదు. సేమ్ ఇక్కడ మనం ఇలా మైనస్ చేసి దీన్ని ఇలా మైనస్ చేసి దీన్ని మనం ప్లస్ చేసాం కదా, ఇలా ప్లస్ చేసాం. వచ్చిన అవుట్పుట్ దీన్ని ప్లస్ చేసాం ఇలాగా. అంతేనా, ఇలా ఉంది కదా. బ్యాక్గ్రౌండ్ తీయాలనుకుంటాను. ఇది కాదు, సాచురేషన్ తీసుకోవాలి. అది ఏదో అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మనకు ప్లస్ చేసాం కదా, దీని మధ్యలో మనం ఒక మల్టిప్లై నోటేజ్ చేసాం కదా, గుర్తుందా? అదనమాట. సో మల్టిప్లై మెథడ్ అని చెప్పుకుందాం అది. సో అదొకటి. డిస్పిల్ మల్టిప్లై అనుకుందాం. డిస్పిల్ మల్టిప్లై మెథడ్. ఓకే. ఇంకోటి మ్యాజిక్ ఆఫ్ 10. ఓకే. ఇంకోటి చెప్పాలి మ్యాజిక్ ఆఫ్ 20. ఇంకోటి చెప్పాలి స్పిల్ మ్యాప్. ఓకే. 3, 4, 5, 6, 7, 8. ఇంకొక 2 ఉంటాయి, దాని పేరుని చెప్పలేం కానీ మెథడ్స్ అయితే ఈజీనే. ఓకే. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలిసినాయి. ఓకే. ఆల్ఫా బయాస్తో బ్లెండ్ చేయడం తెలుసు. అలా అని చెప్పి అన్ని షాట్లకి ఆల్ఫా బయాసే పనిచేయదు. ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా అన్ని షాట్లకి ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా పనిచేస్తుందని చెప్పలేము. ఎడ్జ్ ఎక్స్టెన్షన్ అన్నిటికీ పనిచేస్తుందని చెప్పలేము. కొన్ని పనిచేస్తుంది, కొన్ని పని చేయకపోవచ్చు. ఎడిక్టివ్ గేర్ మోస్ట్లీ అన్నిటికీ పనిచేస్తూ ఉంటుంది. డిస్పిల్ మల్టిప్లై మెథడ్ అంటే కొన్ని చార్లు మాత్రమే, కొన్ని మెథడ్స్ మాత్రమే చెక్ చేసుకుంటాం. మ్యాజిక్ ఆఫ్ 10. ఓకే. కొన్ని చూసుకుంటాం కదా ఇప్పుడు చేసిన దానికంటే. మ్యాజిక్ ఆఫ్ 20 ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది షార్ట్స్కి మీకు డీల్ చేస్తుంది. ఇది 80% ఆఫ్ ది
షార్ట్స్కి 100% ఆఫ్ ది అవుట్పుట్ ఇస్తుంది. ఇది 80% ఆఫ్ ది షార్ట్స్కి 90% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ డీల్ చేస్తుంది. బాగా వర్కౌట్ అవుతుంది. స్పిల్ మ్యాప్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ అనమాట. ఇట్స్ ఈజీ మెథడ్, బట్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫోర్గ్రౌండ్లో బ్లెండ్ చేస్తామంట. చాలా అద్భుతమైనటువంటి మెథడ్స్ ఇవి మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓకేనా? సో మోస్ట్లీ Okay. మీకు దీంతో పాటు ఇంకొక 2 మెథడ్స్ కూడా చెప్తాను. బేసిక్లీ మీకు ఒక ఇట్లాంటి మీకు 10+ ఉంటాయి మెథడ్స్. నాకు తెలిసి ఇవే ఉంటాయి, నాకు తెలియకుండా చాలా ఉంటాయి అన్నమాట. ఈ మెథడ్స్ అన్ని మనం ఫాలో చేసుకున్నట్లయితే బోల్డ్ ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయొచ్చు. అన్న ఈ మెథడ్ ఎన్ని క్లోజ్ వైడ్ కూడా వాడుతుంది. ఏంటమ్మా? నాట్ ఓన్లీ ఇది వైడ్కి క్లోజ్గానే కాదు, బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ తీయడమే దాని పని అంతే. ఈ మెథడ్లో గ్రీన్ తీయడం, బ్లూ తీయడం అంతే దాని పని. ఇవి అవి చేస్తుందా ఇవి చేయదా అని ఏమి ఉండదు. ఎలాంటి షార్ట్స్ అయినా డీల్ చేస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ దిస్ మెథడ్ మల్టిపుల్ షార్ట్స్ విత్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొన్ని చోట్ల మనం చెప్పుకున్నాం కదా, రెడ్ అండ్ గ్రీన్ ఉన్న చోట ఇష్యూ వస్తాయని చెప్పుకున్నాం కదా, అవును. ఆ షార్ట్స్ కూడా చేయండి. వాటికి కూడా ఇష్యూస్ వస్తాయి. ఓకే, అలాంటి ఇష్యూస్ వచ్చినందుకే నేను ఇక్కడ ఈ మెథడ్స్ చేశాను. ఇలా నేను కొంచెం ఐబీకితో కొంచెం డీల్ చేశాను అనమాట. ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో మీరు ట్రై చేయండి. ఓకే, మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏమని, గ్రీన్ మ్యాట్లో రెడ్ కలర్ వస్తే కనుక ఎడ్జెస్ బొక్కలు వస్తాయని చెప్పి. ఓకే, అది ఏ మెథడ్లో చేసినా వస్తాయి, రాకుండా అయితే మానవు. బట్ ట్రీట్మెంట్ చేస్తే పోతాయి. సో మీరేం చేయాలంటే ఈ అన్ని షార్ట్స్ని కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఇవన్నీ షార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ షార్ట్స్ మీ దగ్గర ఉంటాయి. సో అన్ని షార్ట్స్ మీద మీరు ప్రాక్టీస్ చేసి ఒకసారి నాకు ఏ షార్ట్ మీద చేస్తారో అన్ని షార్ట్స్ నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎక్కడైతే ఏజ్ ఇష్యూ వస్తుందో అక్కడ నాకు చెప్పండి. ఓకే, అవి నేను డీల్ చేస్తాను. మీరు దీంట్లో రోటస్ చేయాల్సిన అవసరం లేదు, ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు, కీ చేయాల్సిన అవసరం లేదు, డీస్పిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇదే టెంప్లెట్ కొట్టుకుంటూ పోండి. 10 నోడ్లు ఉంటాయి అంతే. ఓకే, 10 నోడ్లు. దీనికి సపరేట్ తీసుకోవాలా? ఆల్ఫా నో, ఈ షార్ట్స్కి ఆల్ఫా, వెరీ గుడ్ క్వశ్చన్ నిఖిల్. ఈ షార్ట్స్కి ఆల్ఫాలు జనరేట్ అవ్వవు. ఈ షార్ట్స్కి ఆల్ఫాలు జనరేట్ అవ్వవు. ఓకే, డోంట్ వరీ, ఆల్ఫాలు జనరేట్ అవ్వకపోయినా ఏం కాదు. ఇవి మనం డీటెయిల్స్ రాని చోట యూజ్ చేస్తాం అంతే. ఓకే, ఈ మెథడ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామో, ఎందుకు యూజ్ చేస్తామో మీకు నేను నెక్స్ట్ వీక్స్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నటువంటి బ్లెండింగ్ మెథడ్స్ ఇస్ డిఫరెంట్, ఈ బ్లెండింగ్ మెథడ్స్ అనేది డిఫరెంట్ అనమాట. ఓకే, ఇలా వచ్చినా సరే దీన్ని మనం ఇలా వచ్చింది, మనం దీన్ని అవుట్పుట్ కింద వాడలేము. సో మనం ఆల్రెడీ ఆల్ఫా తీసుకున్నాం, డిస్ప్లే తీసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ తీసుకుని బ్లెండ్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు దీన్ని ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి ఆల్ఫా కూడా వస్తుంది, అవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఓకే. ఇది క్లియర్? బట్టి నేను సీను యా. ఓకే, మోహన్ ఇస్ క్లియర్ నా? మోహన్, కిషన్, సమన్, సతీష్, వంశీ, షైతు, వంశీ, ఈశ్వర్, నిఖిల్, లోకేష్, ఎవ్రీవన్ క్లియర్ అన్న. క్లియర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు కొంచెం క్లాస్ ఫాస్ట్గానే రిలీజ్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్ నాకు చాలా పని ఉంది ఈరోజు. అండ్ ఈ వీక్లో మీకు ఈ సండేకి మీకు ఇంతకుముందు ఎప్పుడో 4 నెలల క్రితం ఆర్డర్ ఇచ్చేటువంటి ఏవైతే కప్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వీకెండ్ నేను మీకు కొరియర్ చేస్తాను మోస్ట్లీ. ఓకే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో అయితే మీట్ అవుతాను. ఎవరైతే దూరంగా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్నాథ్ దూరంగా ఉన్నట్టు ఉన్నాడు, లోకేశ్వర్ దూరంగా ఉన్నట్టు ఉన్నాడు, సంథింగ్ కొంతమంది దూరంగా ఉన్నారు. హైదరాబాద్ వచ్చేస్తే మనం మీట్ అవుతాం. ఎవరైతే మీరు మీట్ లేదో దూరంగా ఉన్నారో వారందరికీ కూడా ఇవన్నీ కూడా కొరియర్ చేసేస్తాను. సాటర్డే కానీ సండే కానీ కొరియర్ చేసేస్తాను. సో మీకు గ్రూప్లో మెసేజ్ చేస్తాను, మీ యొక్క అడ్రస్ అందరూ కూడా పెట్టండి. అడ్రస్ పెట్టు అంటాను, మీ అడ్రస్ పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాగా ప్రాక్టీస్ చేయండి. నిఖిల్ ఏ ఓయో రూమ్స్కి వెళ్ళకు, పట్టుకుపోతున్నారంట, జాగ్రత్త. ఓకేనా?